హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజైతే మనం కిచెన్‌లో రోజు చేసే సింపుల్ కర్రీ అదే అండి దొండకాయ ఇగురు. బట్ ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ క్వెషన్ అడుగుతాను. అదేంటంటే, మనం తినే ఫుడ్ మన బాడీని హీల్ చేస్తుందా? లేక స్టమక్‌ని ఫిల్ చేస్తుందా? కామెంట్‌లో అయితే చెప్పండి. ఈ వీడియోలో మనం సింపుల్ దొండకాయ ఇగురులో ఉన్న హిడెన్ న్యూట్రిషన్ సీక్రెట్స్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. చాలామంది దీన్ని జస్ట్ ఒక నార్మల్ కర్రీ లాగా చూస్తారు. కానీ యాక్చువల్‌గా ఇదొక లో క్యాలరీ, హై ఫైబర్ సూపర్ వెజిటబుల్ అని మీకు తెలుసా? 100 గ్రామ్స్‌లో అప్రాక్సిమేట్‌లీగా 20-30 క్యాలరీస్ మాత్రమే ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ సి అండ్ వైటమిన్ ఏ కూడా మంచిగా ఉంటుంది. కొంచెం ఐరన్ అండ్ కాల్షియం కూడా ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలి అంటే లెస్ క్యాలరీస్ ప్లస్ మోర్ న్యూట్రిషన్ ఈజ్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ డైట్ ఫుడ్. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం ఎలా కుక్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. డీప్ ఫ్రై చేస్తే క్యాలరీస్ బాగా పెరిగిపోతాయి. ఇగురులాగా స్లోగా కుక్ చేస్తే హెల్తీగా ఉంటుంది. సో, కుకింగ్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ బెనిఫిట్స్‌కొస్తే వెయిట్ లాస్‌కి ఇది చాలా బెస్ట్ ఫ్రెండ్ లాంటిది. మీరు డైట్‌లో ఉన్న వాళ్ళైతే ఇది మస్ట్ అండ్ షుడ్‌గా ఇంక్లూడ్ చేయండి. ఎందుకంటే లో క్యాలరీస్, హై ఫైబర్ కాబట్టి. సో, మీకు స్టమక్ ఫుల్ అవుతుంది. బట్ వెయిట్ గెయిన్ అవ్వదు. బ్లడ్ షుగర్ కంట్రోల్. దొండకాయకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే ఏంటి? బ్లడ్ షుగర్ సడెన్‌గా ఇంక్రీజ్ అవ్వకుండా స్లోగా రిలీజ్ అవుతుంది. సో, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఇది సేఫ్ అండ్ హెల్తీ ఆప్షన్. ఏదైనా మోడరేట్‌గా తీసుకోండి. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఫైబర్ వల్ల కాన్‌స్టిపేషన్ తగ్గుతుంది. గట్ క్లీన్‌గా ఉంటుంది. మీరు ఫ్రీక్వెంట్‌గా స్టమక్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారా? అప్పుడు ఇలాంటి ఫైబర్ రిచ్ ఫుడ్స్‌ని ఇంక్లూడ్ చేయండి. ఎవరు కేర్‌ఫుల్‌గా తినాలో ఇప్పుడు చెప్తా. కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు లిమిటెడ్‌గా తినాలి. అలాగే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు డైలీ కాకుండా అప్పుడప్పుడు తీసుకుంటే బెస్ట్. ఎక్సెస్‌గా తింటే డైజెషన్ ఇష్యూస్ కూడా రావచ్చు. ఒకటైతే గుర్తుంచుకోండి. ఏదైనా మనం ఎక్కువగా తింటే అది బాడీకి చాలా హార్మ్‌ఫుల్ చేస్తుంది. దొండకాయ ఇగురిని ఇంకా హెల్తీగా చెయ్యాలి అంటే ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేయండి. అలాగే డీప్ ఫ్రైని అవాయిడ్ చేయండి. స్లోగా కుక్ చేయండి. ఓవర్ క్రిస్పీ కాకుండా సాఫ్ట్‌గా కుక్ చేయండి. డైట్ ప్లాన్‌లో ఎలా ఇంక్లూడ్ చేయాలి అంటే, వెయిట్ లాస్ కోసం చూసేవాళ్ళు లంచ్‌లో 1 బౌల్ దొండకాయ ఇగురు పెట్టుకొని ప్లస్ 2 రోటీస్ పెట్టుకోండి. షుగర్ కంట్రోల్ కోసం వాళ్ళైతే బ్రౌన్ రైస్‌తో చాలా బావుంటుంది. పీసీఓఎస్ హార్మోన్ బ్యాలెన్స్ వాళ్ళైతే లో ఆయిల్ వెర్షన్ అయితే బెస్ట్. మనం అనుకుంటాం హెల్తీ ఫుడ్ అంటే బోరింగ్ అని. బట్ నిజం ఏంటంటే రైట్ కుకింగ్ మెథడ్‌తో సింపుల్ ఫుడ్ కూడా సూపర్ హెల్తీగా ప్లస్ టేస్టీగా అవుతుంది. సో, అంతేనండి. మన ఇంట్లో డైలీ చేసే దొండకాయ ఇగురు జస్ట్ కర్రీ కాదు. ఇదొక డైట్ ఫ్రెండ్లీ ప్లస్ వెయిట్ లాస్ సపోర్ట్, షుగర్ కంట్రోల్, హీలింగ్‌కి సూపర్ ఫుడ్. స్మాల్ చేంజెస్ ప్లస్ లైక్ ఆయిల్ తగ్గించటం, ప్రాపర్ కుకింగ్ ఇలా చేస్తే మీ హెల్త్‌లో బిగ్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయి. మీకు ఇలాంటి న్యూట్రిషన్ బేస్డ్ వీడియోస్ కావాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.